ఇప్పటికి కూడా శివాలయం లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఒక క్షణకాలం ఒక దివ్యనాదం వస్తూనే ఉంటుంది. మధురమైన నాదం, సామవేదం అంటారు దానిని. గంభీరధ్వని సామవేద జనకమని మనకి మహన్యాసలో స్తోత్రాల్లో చెప్పారే, అది ఒక గంభీరమైన ధ్వని. గంభీరధ్వని అన్నాం కదా అని కేవలం కర్ణకఠోరమైన అరుపులు కాదు, అది మధురమైన ధ్వని అన్నమాట. అవ్యక్త ధ్వని, కలధ్వని అంటారు దాన్ని. అసలు కొంతమంది పాడుతూ ఉంటే కంఠం ఎంత మధురంగా ఉంటుందండి. ఆ మాధుర్యం అందులో చూస్తుందన్నమాట. మనిషి కంఠానికి మాధుర్యం రావాలంటే శివానుగ్రహం రావాలి. ఒక్క శివుడు మాత్రమే సామగాన లోలుడు. ఆయన పాడిన, ఆయన ఆడిన ఆ అందమే వేరన్నమాట. ఆయన గురించి ఎవరు పాడినా అంత మధురంగానూ పాడగలుగుతారు. గోవుకి అటువంటి మధురధ్వని వినిపించింది కాబట్టి దీనికి గోకర్ణం అని పేరు వచ్చింది. మనం కూడా గోవులాగే చెవులు రిక్కించి శ్రద్ధగా వినాలి అక్కడ ఉన్నప్పుడు. అందుకే అనవసర ప్రసంగాలు చేయటం, తోసుకోవటాలు కాకుండా అలా నిశ్శబ్దంగా వింటూ మౌనంగా వస్తే మనకు ఆ ధ్వని వినబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, 7 రోజుల్లోపు ఎప్పుడైనా మీకు అవ్యక్త ధ్వని వినిపిస్తే మాత్రం పునర్జన్మ ఉండదు. ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా మహామధురమైన ధ్వని చెవులకు వినబడిందా వాడికి పునర్జన్మ ఉండదు. అలా అన్నాం కదా అని వినబడకపోయినా వినబడిందని ఎలాగో అనరు మీరు, వినబడితేనే అంటారు సహజంగా. ఒకవేళ వినబడకపోతే కొంప ఉలగదు, కంగారేం పడక్కర్లా. భగవంతుడా మళ్ళీ మళ్ళీ వినేలాగా చెయ్యి అని మనం ప్రార్థిస్తే ఎప్పుడొకప్పుడు ఆయన వినిపిస్తాడు. వింటే అదృష్టమే, వినకపోతే ఇంకా అదృష్టం అనుకోండి. ఎందుకంటే ఇంకొంచెం సాధన చేయడానికి అవకాశం వచ్చిందనుకుందాం. అందువల్ల ఒకవేళ పొరపాటున అక్కడ గుళ్ళోకి వెళ్ళామండి, ఎంత కష్టపడ్డామండి, మాకు ధ్వని వినపడలేదండి అని బెంగపెట్టుకోమని చెప్పట్లేస్తామా. మన సాధన పెరిగే కొద్దీ పరమేశ్వరుడు ఇక్కడ అనేక అలౌకిక ధ్వనులను కూడా మనకి ఇస్తూ ఉంటాడు. అప్పుడు శివుణ్ణి బ్రహ్మ విష్ణువు మారువేషాల్లో ఉన్నవాళ్ళు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి, పరమేశ్వర ఈ క్షేత్రంలో మంకణుణ్ణి అనుగ్రహించావు, శివలింగ రూపంలో ఆయన పూజలు స్వీకరించావు, గోవు క్షీరంతో అభిషేకిస్తే ఆ క్షీరాభిషేకం స్వీకరించావు, లింగం నుంచి అవ్యక్తమైన మధురధ్వని ఇచ్చావు, ఇక్కడ మాకు మొట్టమొదటిసారిగా నీ మంత్రాన్ని ఉపదేశం చెయ్యి అన్నారు. మీరు చూడండి, శివపురాణంలో విద్యేశ్వర సంహితలో బ్రహ్మకి విష్ణువుకి శివుడు మొట్టమొదట మంత్రోపదేశం చేశాడు అని ఉంటుంది. మంత్రోపదేశం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. సహజంగా గురువు గారి దగ్గర శిష్యులు తప్ప శిష్యులు కాని వాళ్ళు, మంత్రోపదేశం పొందని వాళ్ళు రాకూడదు. గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యుడు జీవితంలో ఎప్పుడైనా గురువు వస్తే 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాలి. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా శివుడి పాదాలకు నమస్కరించి శంభవే గురవే నమః, ఇదే శ్లోకపాదం ఉంటుంది మొదటి భాగంలో. గురువైన శివుని కొరకు నమస్కారం, శంభవే గురవే నమః అని శివపురాణంలో చెప్పారు. తర్వాత ఎవడికి తోచినట్టు శివాయ గురవే నమః అని మార్చుకున్నారు, కొందరు ఇంకోటి అన్నారు. ఏదైతేనే అందులో మాత్రం శంభవే గురవే నమః అని శివపురాణంలో ఉన్నది. దాని ప్రకారంగా ఆయనకి నమస్కారం చేయగానే ఇదిగో ఈ గోకర్ణ క్షేత్రంలోనే మొట్టమొదట ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని శివుడు బ్రహ్మకి విష్ణువుకి ఓం నమశివాయ, ఇది ప్రణవ పంచాక్షరి. నమశివాయ అనేది 5 అక్షరముల మహామంత్రం, శివమంత్రం. దీనికి ఓంకారం చేరితే ప్రణవ పంచాక్షరి అంటారు. ఓంకారానికి శివప్రసాదము అని పేరు. అందుకే దీని మరో పేరు ఏమిటి, ప్రాసాద పంచాక్షరి, ప్రసాదమును ఇచ్చేటటువంటి. అనగా నమశివాయ అని జపించగానే ఎవరినైనా అనుగ్రహించి వారిని కోరిన కోరికలు తీర్చేటటువంటి పంచాక్షరీ మంత్రం గనక దీనికి ప్రాసాద పంచాక్షరీ మంత్రము అని పేరు అన్నమాట. ఈ మంత్రాన్ని శివుడు ఉపదేశించాడు. ఉపదేశించేటప్పుడు ఏం చేశాడు ఆయన, తిరోధాన వస్త్రం అని, అంటే ఒక వస్త్రాన్ని తెర కింద అడ్డం పెట్టాడు. తెరకి యువతల వైపు శివుడు కూర్చున్నాడు, అవతల వైపు బ్రహ్మ విష్ణువులు కూర్చున్నారు. మహామంత్రాలని కొన్ని ఉపదేశించేటప్పుడు మధ్యలో ఇలా గుడ్డ పెట్టుకుని ముసుగు వేసి చెప్పాలని, అందుకని ఆ వస్త్రం వాళ్ళిద్దరి నెత్తి మీద ముసుగు వేసి, ఇప్పటికి కూడా మీరు ఉపనయనం చూశారు కదా, ఉపనయనంలో బ్రహ్మోపదేశం చేసేటప్పుడు గొడ్డలా వేస్తాడు బ్రహ్మగారు. వేసి అప్పుడు రహస్యంగా చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అలాగే ఈశ్వరుడు ఈ క్షేత్రంలో బ్రహ్మకి విష్ణువుకి ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని అలా ముసుగేసి వస్త్రం పెట్టి ఉపదేశం చేశాడు. అంటే వాళ్ళు మీరు వచ్చినది ఎటువంటి స్థలం, చరిత్రలో మొట్టమొదటిసారిగా
త్రిమూర్తులలో ఇద్దరు శివుడి దగ్గర మంత్రోపదేశమును పొందిన దివ్యస్థలానికి వచ్చారు. ఆ స్థలంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఆలోచించండి.